హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా డే అయితే మార్నింగ్ వర్క్స్తోనే స్టార్ట్ అవుతుందండి. అంటే మార్నింగ్ ఒక 5 o'clock అలా లేస్తున్నాను. బట్ లేచినా కానీ నేను ఒకదానే కదండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ది ఇంట్లో అంటే వర్క్స్తోనే స్టార్ట్ అవుతుంది. చాలామంది అంటున్నారు డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని టాక్ ఉంది బయట. సో మీరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా నేను ఎన్నోసార్లు చెప్పాను పదే. సో నోటిఫికేషన్స్ ఎప్పుడన్నా రాని, సో మనమైతే సిలబస్ ఒక 70-80% కంప్లీట్ చేసుకోవాలని మన టార్గెట్ పెట్టుకున్నాం కదండి. సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకు మైండ్ బ్లాంక్ అవుతుంది. వెళ్తే మనకు హ్యాపీనెస్ కన్నా టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను, నోటిఫికేషన్ కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ ఉంటే ఎప్పుడైనా వస్తుంది. సో మనం ఈసారి గట్టిగా 100% మన ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యి సో అటెంప్ట్ చేస్తున్నాం. సో మీరైతే నోటిఫికేషన్ కోసం అస్సలు వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని, డిసెంబర్లో రాని, 2027 జనవరిలో రాని, ఏప్రిల్లో రాని, ఎప్పుడన్నా రాని, మనం మాత్రం మన సిలబస్ మాత్రం కంప్లీట్ చేసి పెట్టుకుందాం నోటిఫికేషన్ వచ్చే వరకు. సో మనకి ఎంత లేటుగా వస్తే అంత మనకి బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కరు కూడా అసలు ఇప్పటి వరకు గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారా తప్పించి, అసలు ఇప్పటి వరకు మీరు అట్లీస్ట్ సిలబస్ కంప్లీట్ చేశారా, మీకు మీరే తెలుసుకోండి. రీజన్ కంప్లీట్ చేసినారా, అసలు ఎంతవరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేశారు, సో సిలబస్ కాపీ అట్లీస్ట్ మీతో ఉందా. సో ఇలా ఏవి లేకుండానే చాలామంది నోటిఫికేషన్ కోసం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుంటారు. సో అది చాలా బ్లెండర్ మిస్టేక్. నోటిఫికేషన్ కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ వచ్చేదంటే ఎలాగైనా వస్తుంది. ఎలాగో ఈ ఇయర్ 2026 అంటే డిసెంబర్లో రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకైనా డెఫినెట్గా వస్తుందని. సో మనకు గ్రూప్ 2 సిలబస్ అనేది వ్యాస్ట్ సిలబస్. సో మనం అట్లీస్ట్ గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేయడానికి ఒక 6-7 months పడుతుంది. అది కూడా దట్టు మనం హౌస్ వైఫ్ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చేసుకోవాలంటే, మేనేజ్ చేయాలంటే మనకు అట్లీస్ట్ ఒక 1 year టైం అన్న పడుతుంది. సో మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన అందులో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటని తెలుసుకోవాలని నాకు యాంగ్జైటీ ఉంది తప్పించి, చాలా వరకు నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉంటాయి ఎలా అని చెప్పేసి ఇలాగనే అనుకుంటున్నారు. బట్ కానీ అందులో ఉన్న ఒక్క పోస్ట్ అయినా సరే నాకు రావాలి అని ఎవ్వరు అనుకోవట్లేదు. సో నోటిఫికేషన్ కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. వచ్చేది ఉంటే ఎప్పుడైనా వస్తుంది. బట్ అందులో ఒకటి మనం సెటిల్ అవ్వాలి, ఒక ర్యాంక్ మనకు రావాలి అని అలా ప్రిపేర్ అవ్వండి. అంతే అండి. వీడియో చెప్తున్నాను కదా, నోటిఫికేషన్ కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. వచ్చేది ఉంటే ఎప్పుడైనా వస్తుంది. నేనైతే ప్రజెంట్ అయితే తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను. సో నేనైతే కరెంట్ అఫైర్స్ రాసుకోవడం, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం, అండ్ నిన్న చదివిన కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం, నిన్న చదివిన టాపిక్స్ రివిజన్ చేయడం, నిన్న చదివినవి రివిజన్ చేశాక ఈరోజు మళ్ళీ న్యూ టాపిక్ స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పటి వరకు అయితే ఏం మాక్ టెస్ట్లు రాయట్లేదండి. సో కొంచెం సిలబస్ అంటే కొంచెం అయిపోయినాక రాద్దామని చెప్పేసి, సో అంటే నేను సిలబస్ కంప్లీట్ చేసిన కాడికి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నాతో ఉన్నాయి కాబట్టి అవి సాల్వ్ చేస్తున్నాను. సో పాలిటీ కూడా నాతో ఫ్రీ బుక్లెట్ ఉంది. సో అవి సాల్వ్ చేస్తున్నాను. బట్ నేను ఇంకా సబ్జెక్ట్ వినట్లేదు కదా అని చెప్పేసి నేనైతే టెస్ట్ సిరీస్ ఎక్కడ కొనలేదు. సో నాకు కూడా తెలియదు టెస్ట్ సిరీస్ ఎక్కడ బాగుంటాయని చెప్పేసి. ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ టెస్ట్ సిరీస్ బాగుంటాయని చెప్పేసి. సో నేను కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టెస్ట్ సిరీస్ చేస్తేనే కదండి మనం సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, మనం చదివే డైరెక్షన్ కరెక్టా లేదని చెప్పి తెలిసేది టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. ఆయన చెప్తున్నాను కదా, నోటిఫికేషన్ కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టైం అస్సలుకు ఉండదు. సో ఇప్పుడు చాలా వరకు పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఎంతవరకు అసలుకి పోలీస్ నోటిఫికేషన్ వచ్చినా కూడా చాలా వరకు అసలు చదవట్లేదండి. ఎలా అంటే ఇంకా జస్ట్ అప్లై చేస్తున్నాం కదా, ఇంకా డేట్స్ రాలేదు కదా అని చెప్పేసి ఇలా. సో మనకు ఆస్పిరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు, నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు, అప్లికేషన్ డేట్స్ వచ్చాక ఇంకా ప్రిలిమ్స్ డేట్స్ రాలేదు కదా అని, డేట్స్ వచ్చాక ఇంకా మళ్ళీ లాస్ట్కు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ కాలేదని చెప్పేసి పోస్ట్ పోన్ కోసం ఇలా అలా అవుతూనే ఉంటాయి. సో అస్సలు అలా చేయకండి. సో మనమైతే మన ప్రిపరేషన్లో మనం ముద్దాం. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.